ఆంధ్రప్రదేశ్లో బలమైన పేరున్నటువంటి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి భారీ జలకిచ్చారని వైసీపీని వీడి ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకొని జనసేన స్టార్ క్యాంపెయినర్గా ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడి ఇప్పుడు జనసేన చెంతకు చేరారు, ఇప్పుడు జనసేన నుంచి స్టార్ క్యాంపెయినర్గా చేయబోతున్నారా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి పేరున్న ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారని ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరి జనసేన స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఎందుకు వైసీపీని వీడి ఇప్పుడు జనసేనలోకి చేరారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కృష్ణ గారు. గతంలో జరిగిన కొన్ని లోటుపాట్లు అన్నీ కూడా సరిదిద్దుకుని, ఎందుకంటే కూటమిలో ఒక భాగస్వామిగా ఆయన ఎమర్జ్ అయ్యారు, భాగస్వామిగా వచ్చాడు ప్రజల ముందుకి. కాబట్టి ఈసారి తన పర్ఫార్మెన్స్ని బెటర్గా చూపించుకోవాలి, తను శాసనసభలో తమ ప్రాతినిధ్యాన్ని చూపించాలి, ప్రజల తరపున గొంతెత్తి ఒక ట్రైల్గా జనసేన అంటే ఏంటి, అసలు ఇటువంటి సిద్ధాంతాల కోసం నిలబడుతుంది, తర్వాత ప్రజల కోసం ఏ అంశాలను ఎలా తీసుకుంటుంది, వాటి విధానం ఏంటి అనేది ఆయన బయటకు వ్యక్తపరచాలనే ఉద్దేశం మీద తను కూడా ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయడంతో పాటు దాదాపు ఒక 10 స్థానాల్లో వాళ్ళకు వచ్చిన సీట్లలో పోటీ చేస్తున్నారు. అందుకోసం ప్రచారాన్ని కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు అన్ని నియోజకవర్గాలతో పాటు మరీ ముఖ్యంగా జనసేన అభ్యర్థులు నిలబడిన చాట వీళ్ళు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేస్తారు. అట్లాగే ఇతర నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైనా అడిగితే కూడా వీళ్ళల్లో కొంతమందిని తీసుకోవచ్చు, అవగాహన ఉంది. అట్లాగే తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్స్లను కూడా వీళ్ళు వాడుకోవచ్చు వాళ్ళ వెసులుబాటుని బట్టి. ఇప్పుడు వాళ్ళ సంత అన్నయ్య నాగబాబు, తర్వాత ప్రముఖ క్రికెటర్, బ్యాట్స్మెన్గా బాగా ప్రసిద్ధి చెంది ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో టికెట్ పొంది తీరా టికెట్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ వేరే వ్యక్తిని కలవమన్నప్పుడు వాళ్ళు ఒక 25 కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టమన్న అడిగినప్పుడు ఈయన షాక్కు గురయ్యాడు. ఇదేంటి 25 కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టడం ఏంటి, నాలాంటి వ్యక్తి, అసలు అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంటుంది అనేసి ఆయనకు తెలియదు కదా, ఆయనకు తెలిసిందల్లా క్రికెటే. కానీ ఆయన ఏమనుకున్నాడంటే రాజకీయాల్లో కూడా రాణించాలనే ఉద్దేశం మీద వైఎస్ఆర్సీపీ బాగా ఊపులో ఉంది, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారంలో ఉందని చేరాడు. చేరితే పొన్నూరు ఏదో ఒక నియోజకవర్గం, ఐ థింక్ గుంటూరు అది కన్ఫర్మ్ చేశారు, ఇచ్చినట్టు కూడా ప్రకటించేశారు. ప్రకటించి ఆఫీస్కి రమ్మన్నారు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫీసులో ఒక ముఖ్యమైన వ్యక్తిని వెళ్ళి కలవమనగానే షాక్ గురయ్యాడు. 25 కోట్లు అడగ కానీ వెంటనే ఆయన బయటకు వచ్చేసి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరలేదు, నేను ఆ టికెట్ నుంచి పోటీ చేయట్లేదు, నేను విరమించుకుంటున్నాను, కొంత విరామం తీసుకున్న తర్వాత నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ మన జనసేనలో చేరినట్టు ప్రకటించాడు. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రచార బాధ్యతలను ఆయనకు అప్పచెప్పాడు. అలాగే ఒక డాన్స్ మాస్టర్ జానీ అని ఆయన్ని, తర్వాత ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలో ఉండే వ్యక్తులు కొంతమంది సాగర్ అని, పృథ్వీ అని, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఇలాంటి వాళ్ళని ఒక ప్రచార బృందంగా ఏర్పాటు చేశాడు. ఈ 6-7 మంది స్టార్ క్యాంపెయినర్స్, అంటే వీళ్ళు ప్రధానమైన ప్రచారకులుగా పార్టీ ప్రతినిధులుగా ఉంటారనమాట. అయితే ఏంటంటే ఈ గెటప్ వీళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ వాళ్ళు కొందరు పాపులారిటీ ఉంది, కొంతమంది కొంచెం కొన్ని రిమార్క్స్ కూడా వాళ్ళ మీద ఉన్నాయి. మరి వాళ్ళు ప్రజల్లో ఎలా వెళ్ళి ప్రచారం చేస్తారనేది చూడాలి. అసలు అన్నిటికన్నా స్టార్ క్యాంపెయినర్ అంటే క్రేజ్ ఉన్న వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురంతో పాటు ముఖ్యంగా తన క్యాండిడేట్స్ పోటీ చేస్తున్న ప్లేసుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారితో ఉండే ప్రధానమైన సభల్లో కానీ ప్రసంగిస్తాడు. ఆయన కేంద్రం నుంచి బీజేపీ కేంద్ర నాయకులు వచ్చినప్పుడు కూడా ఆయన తప్పనిసరిగా ఆ సభల్లో ఉంటారు, ఎందుకంటే ఆయన ప్రెజెన్స్ అనేది ముఖ్యం. తర్వాత ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్లో ఒక అంబటి రాయుడికి కొంత క్రేజ్ ఉంటుంది, క్రికెటర్ కాబట్టి. అలాగే మొగల్ రేకులు, అలాగే మరికొన్ని సీనియర్లో చేసినటువంటి సాగర్ గారికి ఉంటుంది. అవును,
అందుకే ఆయన ఆచితూచి చేశారు. చేసినప్పటికీ కూడా కొంతమంది మీద మరి కొన్ని వాళ్ళు పాత్ర పరంగా చేయాల్సిన కొన్ని అంశాలు మరి కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలిగించి ఉండొచ్చు కొన్ని వర్గాలకి, ఎవరు కొంతమంది నటులు. మరి అలాంటి వాళ్ళు కూడా కొంచెం విస్తృత స్థాయిలో ప్రచారం చేసేటప్పుడు లౌక్యంగా ప్రచారం చేయాలి. జబర్దస్త్ ప్రోగ్రాం వేరు, ఎన్నికల ప్రచారం వేరు. ఇప్పుడు రోజా గారు జబర్దస్త్ ప్రోగ్రాంలో మాట్లాడినట్టు బయట మాట్లాడటం వలన చాలా మందితో వ్యతిరేకత తెచ్చుకుందామె. ఆమె ఏమనుకుంటుందంటే జబర్దస్త్ షూటింగ్ లో ఉన్నానన్న దృక్పథంతో మాట్లాడుతుంది. అంటే ఈజీగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఎవరి గురించి అయినా హేళనగా మాట్లాడటం, లేకపోతే వాళ్ళని దూషణగా మాట్లాడటం, విమర్శించటం, తక్కువ అంచనా వేయటం, ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రోగ్రాంకు చెల్లుతాయి. కానీ బహిరంగ సభల్లోనూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అవి అంతగా రాణించవు. అది కొంచెం వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. జబర్దస్త్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇప్పుడు మనం బాధ్యతాయుతమైన ప్రచార బాధ్యతలకు వెళ్తున్నాము కాబట్టి కొంచెం జోకులు అలాంటివి వేసేటప్పుడు ఏ వర్గానికైనా హర్ట్ అవుతారేమో, వాళ్ళ మనసు బాధిస్తుందేమో అనేది చూసుకోవాలి. అదే ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంత పంచులు వేస్తే అంత బాగా పేలుతాయి. ఒక్కోసారి ఇక్కడ ఒక పంచులు కొన్ని వర్గాలకి, కొన్ని ప్రాంత ప్రజలకి మనోభావాలు దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. అది గమనంలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఓకే, అంటే యూత్ని ఆకట్టుకునేందుకే ఇటు జబర్దస్త్ నుంచి హైపర్ ఆదిని, అలాగే గెటప్ సీన్ని, వీళ్ళందరినీ కూడా అంటే జనసేన నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా వారికి అవకాశం ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి. ఏంటి సార్, యువకుల్ని చేయటానికి మీరు అన్నట్టు వాళ్ళు పనికొస్తారు. అయితే ఏంటంటే ఒక్కోసారి మహిళల పట్ల 50% జనాభా ఉన్నారు మహిళలు. అట్లాంటి మహిళల పట్ల పంచులు కనుక వేస్తే కొన్నిసార్లు బూమరాంగ్ అవుతాయండి. అది వీళ్ళకి ఏంటంటే బయటకు ఎలక్షన్ ప్రచారాల్లో ఉండేటప్పుడు బాడీ లాంగ్వేజ్ తేడా ఉంటుంది. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, గౌరవప్రదంగా వ్యవహరించాలి, టాలాటోలు చిల్లరగా వ్యవహరించడానికి వీల్లేదు. దానికి తోడు ఓన్లీ జనసేన ఒకటే కాదు కదా, దాంతోపాటు టీడీపీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అలయన్స్ లో ఉన్నటువంటి నేపథ్యంలో రెండు మేజర్ పార్టీస్, సీనియర్ పార్టీస్, వాళ్ళు సీరియస్ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు పెద్దగా రామారావు గారు సినిమా పరిశ్రమ నుంచి వచ్చినా కూడా సినిమా పరిశ్రమ నుంచి వ్యక్తులు కాకుండా ఒక కుటుంబ పెద్దగా ఎలా వ్యవహరిస్తారో రాష్ట్రం మొత్తానికి అలా వ్యవహరించి ఒక రోల్ మోడల్గా నిలిచాడు. అందువల్ల ఆ రోల్ మోడల్ పార్టీ ఇప్పటికీ నిలబడింది. అట్లాంటప్పుడు మీరు అన్నట్టు ఆ పార్టీలు కూడా ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఒక బాడీ లాంగ్వేజ్, మనం వాడే భాష, మన హావభావాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు కొంచెం వయస్సులో చిన్నవాళ్ళు కాబట్టి యువకులకి ఆకర్షణగానే ఉంటుంది. కానీ కొంచెం ఆ సభల్లో పెద్దవాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న విఘ్నులు కూడా ఉంటారనేది వాళ్ళు గమనంలో పెట్టుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఇప్పుడు జనసేనలో ప్రకటించినటువంటి ఈ అంటే స్టార్ క్యాంపెయినర్స్లో కొంతమంది అంటే పృథ్వీ గారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళే, అంబటి రాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారే. సో వీళ్ళందరి ప్రభావం వైసీపీ మీద పడబోతోందా? వీళ్ళు మాట్లాడే ప్రభావం రానున్నటువంటి ఎన్నికల మీద, అలాగే వైసీపీ మీద తీవ్ర నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందా వైసీపీ కంటే? ఏం చెప్తారు? అంటే పృథ్వీ గారు వైఎస్ఆర్సీపీలో పార్టీలో బాధితుడండి. ఆయనకి ఎస్వీబీసీ అని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని టీటీడీ వాళ్ళది ఒక టీవీ ఛానల్ ఉంది. దానికి సీఈఓ గాను దానికి జనరల్ మేనేజర్గా వేశారు, అనఫిషియల్ పోస్టింగ్ వేసి ఆయన కుట్రపూరితంగా ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టుగా చిత్రీకరించి ఆయన ఆ పదవి నుంచి ఇమ్మీడియట్ తక్షణమే తీసేశారు. అది ఆయన అవమానంగా ఫీల్ అయ్యాడు. ఆయన మీద కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అమరావతి మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు బయటికి ఇవన్నీ కూడా వస్తాయి వాళ్ళతో పాటు. కాబట్టి అవి కొంచెం గమనంలో ఉంచుకోవాలన్నది నేను అందుకే. అట్లాగే ఇప్పుడు అంబటి రాయుడు గారు ఉన్నాడు, ఆయన క్రికెటర్, అంతవరకు ఆయనకి ఏం పెద్ద డ్రాబ్యాక్స్ ఏం లేవు.